వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని, తమ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు గడిచినా ఏ పని చేశారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశాడో చూడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి మీద ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. కడపలో కార్యక్రమం పెట్టి రాయలసీమ ప్రాజెక్టుల మీద తీర్మానాలు చేసి వీళ్ళు ఉద్యమాలు చేస్తారంట. అసలు రాయలసీమ మీద, రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. రాయలసీమకు ఎంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పి ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. 1000 కోట్లు మట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు ప్రజాధనాన్ని. ఈరోజు రాయలసీమ అంతా కూడా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కూడా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ప్రారంభించినాం, పూర్తి చేయబోతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో విద్యుత్ శక్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా రాబోయే 2-3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇదంతా కూడా రాయలసీమ నుంచే జనరేట్ అయ్యే విద్యుత్. ఇది నీటిపారుదల విషయానికి వస్తే హంద్రీనివా ప్రాజెక్టును 6 నెలల్లో 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు